త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు భేటీకి హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై మంత్రులు, జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో చర్చిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరికొన్ని జిల్లాల నేతలతోనూ జూమ్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు భేటీకి హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై మంత్రులు, జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో చర్చిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరికొన్ని జిల్లాల నేతలతోనూ జూమ్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు భేటీకి హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై మంత్రులు, జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో చర్చిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరికొన్ని జిల్లాల నేతలతోనూ జూమ్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, గ్రాడ్యుయేట్ ఎన్నికలపై పీసీసీ ఎలాంటి కసరత్తు చేస్తోంది? వచ్చే ఏడాది ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపైన ఇప్పటి నుంచే పీసీసీ ఫోకస్ పెట్టారని చెప్పాలి. జిల్లాల పర్యటనలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, పట్టభద్రులు ఎటువైపు ఉన్నారు, టీచర్స్ ఎటువైపు ఉన్నారు అనేటువంటి అన్ని అంశాలపైన పీసీసీ దృష్టి సారించారు. ఇవాళ ఆల్రెడీ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కు చెందిన ముఖ్య నేతలతో, డీసీసీ అధ్యక్షులతో, సభ్యులతో, ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఇన్ఛార్జ్ మంత్రులతో పీసీసీ అధ్యక్షతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ముఖ్య నేతలందరూ కూడా గాంధీ భవన్లో సమావేశమయ్యారు. మొత్తం వచ్చే ఏడాది ఒక టీచర్ అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దాంతోపాటు 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ కానున్నాయి. ఆ స్థానాలపైన ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ప్రధానంగా జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనది పదవీ కాలం ముగుస్తోంది కాబట్టి దానిపైనే ముందుగా ఫోకస్ పెట్టారని చెప్పాలి. మిగతా ఎక్కడైతే 2 టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయో వాటిపైన పెద్దగా ఇంకా ఫోకస్ పెట్టలేదు. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పైనే, పట్టభద్రుల ఎమ్మెల్సీ పైనే ఫోకస్ పెట్టారు. పట్టభద్రులు అంటే చాలా రోజుల నుంచి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ని ఎట్లా తమ వైపు తిప్పుకోవాలనేటువంటి విషయం పైన అధికార కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పాలి. దాదాపు 9 సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పూర్తిగా విజయం సాధించారు. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న గెలిచారు. కాబట్టి అదే ట్రెండ్ని ఖాళీ కాబోతున్నటువంటి ప్రతి స్థానాల్లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ పీసీసీ అధ్యక్షతన ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశం కంటే ముందే ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక దఫా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జూమ్ మీటింగ్లో కూడా నిజామాబాద్ ముఖ్య నేతలతో పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు పెద్దగా గెలుపు అవకాశాలు లేకపోయినా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి వ్యవహారంలోనే ముందుగా ఫోకస్ పెట్టినట్లుగా కూడా పీసీసీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో కావచ్చు, సంక్షేమ పథకాల వ్యవహారంలో కావచ్చు, ప్రతి దాంట్లో ముందుకు వెళ్తున్నారు. విపక్ష పార్టీలకు ధీటుగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాటిని నమ్మి గ్రాడ్యుయేట్లంతా కూడా తమ వైపు వస్తారనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పటికే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఎమ్మెల్సీ ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఎన్రోల్మెంట్లో బిజీగా ఉండే మళ్ళీ ఎన్రోల్మెంట్కి సంబంధించి కూడా గడువు పెంచడంతో ఎన్రోల్ చేయడానికి
ఆయా పట్టభద్రతను తమ వైపు తిప్పుకోవడానికి ఎన్రోల్మెంట్లో కూడా స్పీడ్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి సమావేశం ఏదైతుందో ఈ కీలక భేటీ తర్వాత హాజరైనటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి సమక్షంలో మరొక జాయింట్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సమావేశం దాదాపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. గంట పాటు సమావేశం కొనసాగుతుంది. సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మంత్రుల బృందం మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మరి అభ్యర్థులను ఎవరిని ఖరారు చేస్తారు? ఆల్రెడీ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికే మళ్ళీ అవకాశం కల్పిస్తారా? ఇంకా కొంతమంది ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి సో పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కావచ్చు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, అంతకంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు, ఇవన్నీ కూడా బేరోజు వేసుకొని నెక్స్ట్ ఎలాంటి తప్పిదం జరగకుండా సిట్టింగ్ స్థానాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అయితే ఉన్నాయో వాటిని పదిలం చేసుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది మార్చి నెలలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా మరో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు గడువు ముగుస్తుంది కాబట్టి వాటిపైనే పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి పిసిసి అంతా కూడా ఫోకస్ పెట్టింది.